ఒక్కసారి వాడు అడ్మిట్ చేసిన ఈ క్లిప్ చూడండి. ఒక 14 ఏళ్ల చైల్డ్ని, కన్సెంట్ ఏజ్ 16-18, 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశానని అడ్మిట్ చేస్తూ గొప్పగా చెప్తున్నాడు. పోక్సో చట్టం ఏది ఒక్కసారి వినండి. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. మనందరికీ పూజ్యురాలైన సీతామాత, శ్రీరామచంద్రుని భార్య, అగ్ని పరీక్ష చేసి తన ప్యూరిటీ నిలబెట్టుకున్న యువతి గురించి, దేవత గురించి, శ్రీరాముని భార్య గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసేడు అని పబ్లిక్గా అడ్మిట్ చేస్తుంటే తెలుగు సమాజం మొత్తం ఏం చేస్తుంది, భారతదేశం మొత్తం ఏం చేస్తుంది? 3 ఏళ్లుగా పరారీలో ఉండి ప్రతి అమ్మని, ప్రతి అక్కని, ప్రతి అవ్వని లకారాలతో, బూతులతో, అసభ్య పదజాలంతో తిడుతుంటే 1.8 మిలియన్ 18.5 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఎలా ఫాలో అవుతున్నారు? ఇవాళ ఒక్కరోజే 1,00,000 నుంచి 1,50,000 మంది అన్ఫాలో అయ్యారు. మిగతా 17 లక్షలకి సిగ్గు లేదా? మీ రక్తం మరగట్లేదా?